యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈరోజు మనకు నేర్పించు పాఠం ఎడతెగక ప్రార్థన చేయుడి. మరి కుడి చేతి వైపు దొంగ ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఒక చిన్న ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన మరి నరకము నుండి తప్పించి పరదేశులోకి యేసుక్రీస్తు ప్రభువారితో మరి ఆ దొంగను కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు దొంగకు కూడా పరిశుద్ధుల్లో స్వాస్థ్యము అనుగ్రహించాడు. పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి పాదముల దగ్గరికి వచ్చి ఆరాధించుచుండగా, అమ్మా నీ పాపములు క్షమింపబడినవి, సమాధానము గల దానివై పొమ్ము అని దేవుడు మాట్లాడాడు. ఆ దినమున ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారెవరో వారు రక్షింపబడుదురు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఏ దాసుడైతే మరి ఆయన చెప్పిన పని చేస్తూ ఆయన చూస్తాడో ఆ దాసుడు ధన్యుడు అని చెప్పాడు. మనము యేసుక్రీస్తు ప్రభువారు రాకడ సమయంలో ప్రార్థనలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధులుగా దేవుడు మనల్ని కొనిపోతాడు. ఇంకా ఎటువంటి మరి మన పాదము తొట్టిల్లుటకు ఎటువంటి అవకాశము అక్కడ లేదు. ఎప్పుడైతే మరి మనం మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటామో, యేసుక్రీస్తు నామమును ఉచ్చరిస్తూ ఉంటాము, మరి ఆరాధిస్తూ ఉంటాము, మరి దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉంటాము, అప్పుడు మనము పరిశుద్ధులుగా దేవుడు ఎంచుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మనము ఆయన చెప్పిన ఆజ్ఞలో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరి ఆయనతో కూడా కొనిపోబడతాము. మరి మనం కనుక ప్రార్థన చేయకపోతే, ఎక్కువ ఎడతెగక ప్రార్థన చేయకపోతే మన పాదము తొట్టిల్లడానికి ఎంతో మరి ఏర్పరచబడిన వారిని సహితం అపవాది గర్జించు సింహం వలె పడద్రోడానికి చూస్తూ ఉన్నాడనమాట. నువ్వు ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటావో యేసుక్రీస్తు ప్రభువారు నీ పాదము తొట్టిల్లకుండా కాపాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ స్వరము నీకు వినపడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నిన్ను పాపపు ఆలోచనలు రానియకుండా, పాపపు క్రియలు చేయకుండా, మరి పాపపు మాటలు మాట్లాడకుండా నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. నిన్ను జ్ఞానముతో వివేకముతో నింపుతూ ఉంటాడు. పై వాటి యందు ఆసక్తి పెంచుతూ ఉంటాడు. దేవుని చిత్తము నెరవేర్చుటకు బలము అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయటం అంటే రోజుకి దినమునకు మారు మోకరించు ప్రార్థన చేయటం. ప్రతి సమయంలోనూ అసలు ఈ సమయం అంత కాదు, ఆ సమయం అని కాదు, ప్రార్థన చేయవలను. దేశముల గురించి ప్రార్థన చేయాలి. దేవుడు మీకు ఎట్టి భారమును అనుగ్రహిస్తే అట్టి భారము తీసుకుని ప్రతి దినము సమయమనక అసమయమనక ప్రార్థన చేస్తూ నువ్వు సిద్ధ మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు తన చిత్తమును నీకు తెలియచేసి తన చిత్తమును ఉద్దేశమును నెరవేర్చుటకు నిన్ను సిద్ధపరిచి బలపరిచి తన రాజ్య విస్తరణలో బహుగా వాడుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో
అప్పుడు మాత్రమే దేవుని చిత్తము నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని చిత్తము గ్రహించగలిగి చెయ్యగలవు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీకు సమస్తమును నేర్పించి, బోధించి, సర్వ సత్యములోకి నడిపించి, దేవుని చిత్తమును, ఉద్దేశమును నీ ద్వారా నెరవేరుస్తుంది. నువ్వు ఎడతెగక ప్రార్థన చేయవలెను. అంటే ఎల్లప్పుడూ ప్రార్థనయందు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉండవలెను. అనేక దేవుని యొక్క భారములు చాలా ఉన్నాయి. ఆ భారం నీకు అనుగ్రహించిన కొలది నువ్వు ప్రార్థనలో సమయము వెచ్చిస్తూ, అక్షయమైన వాటి కోసం ప్రయాసపడుతూ, అక్షయమైన రాజ్యములో నువ్వు విత్తనములు విత్తినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు పంటను అనుగ్రహిస్తాడు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.